హాయ్, వెల్కమ్ బ్యాక్ టు యామ్ని డైరీస్. నేను మీ యామ్ని. ఈ వీడియో ఒక సింపుల్ ఎవ్రీడే వ్లాగ్. సో ఈ వీడియోలో నేను ఈరోజు ఏం చేశానో చూపిస్తాను. ఫస్ట్ కార్ ఇంజిన్ ఆయిల్ చేయించడానికి వెళ్ళాను. సో తర్వాత గ్రాసరీస్కి వెళ్ళాను. పెద్ద ప్లాన్ ఏం లేదు, జస్ట్ నార్మల్ డేలో జరిగిన థింగ్స్ అంతే. అలా కొన్ని రికార్డ్ చేశాను. లిప్సింక్ లేదేంటి అని అనుకోకండి, నేను వీడియో తీసేటప్పుడు మాట్లాడాను, బట్ బయట చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో నేను మాట్లాడింది ఏది సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, అందుకే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆయిల్ చేంజ్ గురించి మాట్లాడుకుందాం. యుఎస్లో కార్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఆయిల్ చేంజ్ చేయకపోతే ఇంజన్ డ్యామేజ్ అవుతుంది. సో నాట్ ఓన్లీ ఇన్ యుఎస్, ఇండియాలో అయినా ఎక్కడైనా సరే మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. సో యూజువల్లీ ఆయిల్ చేంజ్ ఇంటర్వెల్ కార్ మీద డిపెండ్ అవుతుంది. కొన్ని కార్స్కి 5K మైల్స్, కొన్నిటికి 7K ఆర్ 10K మైల్స్. ఇదంతా డిపెండ్ ఆన్ ఇండిపెండెంట్ కార్స్. సో ఈరోజు నా కార్కి ఆయిల్ చేంజ్ డ్యూ అయింది. సో అందుకే సర్వీస్ సెంటర్కి వచ్చాను. ఇక్కడ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకోవాలి మనం ఫస్ట్. సో మనం ముందే అపాయింట్మెంట్ తీసుకుంటే ఎక్కువ టైం తీసుకోరు. మ్యాక్స్ 30 minutesలో మన కార్ మనకి ఇచ్చేస్తారు ఆయిల్ చేంజ్ చేసేసి. లేదంటే మనకి అపాయింట్మెంట్, ఇన్ కేస్ మనకు అపాయింట్మెంట్ దొరకకపోయినా లేకపోయినా అక్కడికి వెళ్ళైనా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో తీసుకున్న తర్వాత మనం కార్ అక్కడ డ్రాప్ చేసి రావాలి. వాళ్ళు మనకి అయిపోయిన తర్వాత కాల్ చేస్తారు. సో మనం వెళ్ళి పిక్ చేసుకొని రావడమే. సో బేసికలీ నేను అపాయింట్మెంట్ తీసుకోలేదు. సో కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి నా కార్ అక్కడ డ్రాప్ చేసి వచ్చేసాను. సో వాళ్ళు ఈవినింగ్ కాల్ చేశారు నాకు, కారు ఇంజన్ అయిపోయింది, వర్క్ అయిపోయింది, వచ్చి తీసుకెళ్ళమని. సో హానెస్ట్లీ ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ ఆయిల్ చేంజ్ ప్రాసెస్ చాలా స్మూత్గా ఉంటుంది. బట్ కాస్ట్ కొంచెం ఎక్కువ, అది కామన్ ఏ విషయంలో అయినా. సో రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కార్స్కి. ఎందుకంటే లాంగ్ రన్లో కార్ హెల్దీగా ఉండాలి అంటే మనం మెయింటెనెన్స్ సరిగ్గా చేయించాలి. సో ఆయిల్ చేంజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రాసరీస్కి వెళ్ళాను. గ్రాసరీ షాపింగ్ అనేది ఆల్మోస్ట్ వీక్లీ రొటీన్లో అయిపోయింది. ఎవ్రీ వీక్ వెళ్ళాల్సి వస్తుంది ఏదో ఒక దానికోసం. యుఎస్లో గ్రాసరీ స్టోర్స్ అనేవి కొంచెం పెద్దగానే ఉంటాయి. సో కొన్నిసార్లు అయితే నేను ఏం తీసుకుందామని వచ్చానో అవి మర్చిపోయి మిగతావన్నీ తీసుకొని వెళ్తాను. ఈరోజు అయితే బేసికలీ వెజిటేబుల్స్ కోసం వచ్చాను. సో వాటితో పాటు రైస్, ఫ్రూట్స్, మిల్క్, స్నాక్స్, కొన్ని ఫ్రోజన్ ఐటమ్స్, ఇవన్నీ కొన్ని తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ప్రైజెస్ అన్నీ కొంచెం ఎక్కువ అయిపోయాయి లేట్లీ, లైక్ అంతకుముందు వాటితో పోల్చుకుంటే. గ్రాసరీ షాపింగ్లో ప్లానింగ్ మాత్రం లేకపోతే బిల్ చాలా ఎక్కువ వస్తుంది. అది ఏది చూస్తే అది తీసుకుంటూ ఉంటాం. సో అందుకే గ్రాసరీ షాపింగ్కి వచ్చే ముందే లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్. సో నేనైతే ఆకలితో వస్తే మాత్రం ఏది కనిపిస్తే అది తీసుకుంటా. సో అందుకే గ్రాసరీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ముందే ఏమైనా తినేసి వెళ్తే అలా అవసరం లేని వాటి జోలికి వెళ్ళకుండా ఉంటాం. సో కొన్ని స్టోర్స్లో ఏంటంటే ఇక్కడ మనకి సెల్ఫ్ చెక్అవుట్ ఉంటుంది, బట్ ఈ స్టోర్లో సెల్ఫ్ చెక్అవుట్ ఆప్షన్ లేదు. మనం అక్కడికి వెళ్ళి బిల్ వేయించుకోవాల్సిందే. సో ఈరోజు అంత రష్ అనిపించలేదు, ఖాళీగా ఉంది స్టోర్ అంతా. అండ్ ఆల్సో ఇది ఇండియన్ స్టోర్ కాదు, బట్ ఇక్కడ మనకి అన్ని రకాల గ్రాసరీస్ దొరుకుతాయి. కొరియన్, జపాన్, చైనా, అట్లా అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రాసరీస్ ఈ స్టోర్లో దొరుకుతాయి. అండ్ ఆల్సో యాక్చువల్లీ గ్రాసరీ షాపింగ్ అనేది ఒక రకంగా థెరపీ ఎలా ఉంటుంది నాకైతే. అలా అన్నీ చూస్తూ షెల్ఫ్స్ చూస్తూ కొంచెం మైండ్ కామ్ అవుతుంది. సో కానీ టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక ఐటెం కోసం వెళ్తాం, చాలా ఎక్స్ట్రా ఐటమ్స్ కార్ట్లో అయిపోతాయి. ఎస్పెషల్లీ స్నాక్స్ సెక్షన్ దగ్గర కంట్రోలే ఉండదు నాకైతే. యుఎస్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సేమ్ ఐటమ్కి డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ ప్రైజెస్ అలా ఉంటాయి. కొన్నిసార్లు ఏం తీసుకోవాలి అని కన్ఫ్యూజ్ అవుతాం, లైక్ ఏది బెటర్ ఆప్షన్ అని. అందుకే నేను యూజువల్లీ రెగ్యులర్ బ్రాండ్స్కి స్టిక్ అవుతా. లైక్ యూజువల్లీ ఎవ్రీ టైం సేమ్ బ్రాండ్ తీసుకుంటాను. వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో కూడా లైక్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఎప్పుడు యూజువల్లీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చూస్తే ఫ్రెష్గా ఉండాలి అని చూస్తాం. సో వీక్ మొత్తానికి ప్లాన్ చేసుకుంటే గ్రాసరీస్ ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సో ప్రైజెస్ గురించి చెప్పాలంటే రీసెంట్గా గ్రాసరీస్ కాస్ట్ చాలా పెరిగింది. సేమ్ ఐటమ్స్కి బిల్ ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ వస్తుంది. అందుకే మనం అన్నెసెసరీ ఐటమ్స్ అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. అలా చెయ్యాలి అంటే మనం ముందే లిస్ట్ రాసుకొని రావాలి.
అండ్ ఆల్సో కొన్ని స్టోర్స్లో ఏంటంటే సెల్ఫ్ చెక్అవుట్ ఆప్షన్ ఉంటుంది. అలా ఉంటే ఏంటంటే మనం సెల్ఫ్ చెక్అవుట్కి వెళ్తే మన వర్క్ అనేది త్వరగా అయిపోతుంది. రష్ ఉంటే కొంచెం లైన్ ఉంటుంది, బట్ రష్ లేకుండా ఇలాంటి టైంలో మనం సెల్ఫ్ చెక్అవుట్ ఉంటే ఏంటంటే మన వర్క్ తొందరగా అయిపోతుంది, టైం వేస్ట్ అనేది అవ్వకుండా ఉంటుంది. సో గ్రాసరీస్ అయిపోయిన తర్వాత చికెన్ షాప్కి వెళ్ళాను. యూజువల్గా ఏంటంటే యూఎస్లో వెజిటేబుల్స్ కంటే కూడా చికెన్ ప్రైజెసే తక్కువగా ఉంటాయి మనకి. ఇండియాలో మనకి చికెన్కి ఆర్ మీట్కి సపరేట్ షాప్స్ ఉంటాయి కదా, బట్ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఏ షాప్కి వెళ్ళినా సరే నీకు మీట్ దొరుకుతుంది. కాకపోతే అవి ఏంటంటే ఫ్రోజన్ మీట్, బట్ మనం ఏంటి ఫ్రెష్ మీట్ ప్రిఫర్ చేస్తాం కదా. సో ఇలాంటి కొన్ని షాప్స్లో ఏంటంటే మనకి ఫ్రెష్ మీట్ దొరుకుతుంది. వాళ్ళు మన ముందే కట్ చేసి ఇస్తారు చికెన్ని. సో మనకి ఎన్ని ఎల్బీస్ కావాలి ఆర్ ఎన్ని హోల్ చికెన్ కావాలి, అలా మన ప్రిఫరెన్స్ ఏంటో మనం వాళ్ళకి చెప్తే మన ముందే కట్ చేసి ఇస్తారు, ప్యాక్డ్ మీట్ కాకుండా. నాకు ఈ స్టోర్కి అంతకుముందు ఒక 2-3 టైమ్స్ వచ్చాను, బట్ ఈ స్నాక్ ఐటమ్స్ ఇవన్నీ చూస్తుంటే మన ఇండియాలో డీమార్ట్ అలాంటి షాప్స్ ఉంటాయి కదా, నాకైతే అదే గుర్తొచ్చింది. ఈ షాప్లో ఉన్నంతసేపు నాకు అదేంటో ఇండియాలో మన ఊళ్ళలో ఉండే చిన్న స్టోర్స్ ఉంటాయి కదా, అందులో ఉన్న ఫీలే వచ్చింది నాకైతే ఇక్కడ ఉన్నంతసేపు. సో నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళు ఇక్కడ మనం చెప్తే అక్కడ కట్ చేస్తారు. ఇవేంతా ఏంటంటే ప్యాక్డ్ మీట్, ముందే ప్యాక్ చేసి పెట్టారు కొన్ని, బట్ మనం అడిగితే అక్కడ వాళ్ళు కట్ చేసి ఐదర్ చికెన్ ఆర్ మటన్ ఏది కావాలంటే అది మనం ముందే కట్ చేసి వెయిట్ చేసి ఇస్తారనమాట. మనకి ఫ్రెష్గా మొత్తం క్లీన్ చేసి ఇస్తారు. సో వచ్చిన పని అయిపోయింది, చికెన్ తీసుకొని గ్రాసరీస్ తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేదారిలో ఇట్లా ఇండివిజువల్ హౌసెస్ కొన్ని ఉంటే, ఇది కైండ్ ఆఫ్ డౌన్ టౌన్ లాగా. అసలు వర్జీనియాకి డౌన్ టౌన్ అనేదే లేదు, బట్ నాకు ఇదంతా చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఈ స్ట్రీట్ మాత్రం ఐ లవ్ ది స్ట్రీట్. ఎందుకో ఇక్కడ ఇల్లులు ఇవన్నీ చాలా బాగుంటాయి, అందుకే మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఇవన్నీ రికార్డ్ చేశాను. So that's all about this video. If you like this video, please like, share and subscribe. ఇంకా ఇట్లా మీకు ఏం నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఇంకా మీరు ఏం చూడాలనుకుంటున్నారో కూడా కమెంట్స్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో అది చూపించడానికి ట్రై చేస్తాను. బాయ్.